శంకరు ఏందయ్యా ఏం చేస్తున్నావు? పొద్దున్న నుంచి టింగు టింగుమని కన్ను కొడతానే ఉన్నా. ఒక్క సచ్చినాడు కూడా రాలా మా మాటలకి. నువ్వు టింగుమంటే నేను తప్ప ఇంకెవ్వరూ రారు. ఎంకులు నాతో వచ్చే లారీలో అలా అలా తిప్పుకొస్తా. అయినట్టుగా ఉండు. అమ్మో ఏమి తెలుస్తావదు. ఎంకులు ఆ సీసాలోని లడ్డూలాగా ఉన్నా చూస్తూ ఉండలేకపోతున్నాను. ఒక్కసారి ఏమ్మా ప్యాసింజర్లా? అది కాదయ్యా, ఆ కేనరు కుర్రాడు నాని నా మీద చెయ్యి అత్తన్నాడే. ఈ మాత్రం దానికి నన్ను నిద్రలో లేపి చెప్పాలా? రాత్రులు గొడవ కొట్టి అది నిద్రపోనవదు, పగలు గొడవ చేసి నువ్వు నిద్రపోనవు. నేను తెస్తున్నానే. అది కాదయ్యా, నువ్వు నవ్వమన్నా నవ్వాను, ఇప్పుడు చెయ్యి అత్తున్నాడు. చూడమ్మా, పెళ్ళయ్యేదాకా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏది ఏమైనా వాడు అరిచే నీ మోకే దాటి రానివ్వక కాస్త గుట్టుగా బెట్టుగా. అమ్మా ఏందయ్యా నువ్వు చెప్పేది? హోటల్ పెట్టుకుని కూతురు నేర్పించేది ఇదే? నీ మోహం అంట ఒక వ్యాపారం చేద్దామని లేదు. ఎక్కడ నువ్వు సైలెంట్ అయిపో. ఏందయ్యా సైలెంట్? నువ్వు సైలెంట్ అయిపోమంటే సైలెంట్ అయిపోవాలి. నేను కళ్ళు మూసుకుని గొప్ప గొప్ప ఆవిడేయాలేస్తున్నా. గొప్ప గొప్ప ఐడియాలు వేస్తుండవు. ఆ డ్రైవర్ రాముడు చుక్కమ్మ హోటల్ లేపేస్తాడన్నావుగా, ఇప్పుడు వాడు అది తోటలో ఆడుతూ పాడుతూ ఉన్నారు. ఇప్పుడేమంటావు? ఓహో, అయితే అది వాడిని బుట్లోకి లాగిందన్నమాట. ఇక లాభం లేదు. పంజాబ్ నుంచి జబర్ ఖాన్ పిలిపిస్తా. పోవయ్యా, పోయినసారి తెగబోడంత డబ్బు పోసి బొంబాయి నుంచి వాడిని ఎవడో పిలిపించావు. ఆడదైన వాడిని కబడ్డీ ఆడి పంపించింది. నువ్వు సైలెంట్ అయిపో. జబర్ ఖాన్ అంటే మాటలు అనుకుంటున్నావా? వాడు ఈ ఊరిని ఒక దవన్ వేసుకుని కారముకిలి నవ్వునట్టు నవ్వులేస్తాడు. ఈ సుక్క మూటలకు లెక్క వాడికి. అయ్యా ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలను చూస్తే చుట్టాను చూడ్డానికి కూడా స్కెల్టన్ మిగలదు.